సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. చదువుకోని వారికంటే ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారే ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారు. పరువు పోతుందని కొందరు, అవగాహన లేక మరికొందరు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ అండగా నిలుస్తోంది డీజీ రక్షా సంస్థ. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు ఆ సంస్థ సీఈఓ రంజిత్. మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ డిజిటల్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు వీటిని కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజుకో పంతాలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు తమ వంతు ప్రయత్నంగా పరిష్కారం చూపాలనుకున్నాడు ఈ యువకుడు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా డీజీ రక్ష సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతని పేరు రంజిత్. డీజీ రక్ష సంస్థ వ్యవస్థాపకుడు. సైబర్ క్రైమ్ బారిన పడిన వారికి డీజీ రక్ష ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా సేవలు అందిస్తున్నాడు. సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా బాధితులకు సహాయం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం దగ్గర నుంచి నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయించడం, లీగల్ కౌన్సిలింగ్ ఇవ్వడం వరకు అన్నింటిలోనూ అండగా నిలుస్తున్నాడు. సైబర్ నేరాల్లో కొందరు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుంటే, మరికొందరు అవగాహన లేకపోవడంతో ఏం చేయలేకపోతుంటారు. అలాంటి వారికి డీజీ రక్ష మార్గదర్శిగా నిలుస్తుందని చెబుతున్నాడు రంజిత్. తమ వెబ్సైట్ ను ఆశ్రయించిన వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఇప్పటి వరకు వందలాది మందికి అండగా నిలిచామని, బాధితులకు చెందిన లక్షల రూపాయలను తిరిగి వచ్చేలా కృషి చేశామని అంటున్నాడు. ఆమె లాయర్, దాంతోపాటు నేను టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. నేను ఈ మధ్య రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుండి నాకు చాలామంది డబ్బులు పొడగొట్టుకున్నామని సైబర్ క్రైమ్ విక్టిమ్స్గా హెల్ప్ అడిగారు. 30 లక్షల నుండి ₹1 కోటి దాకా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సైబర్ క్రైమ్ కానీ, ఓటీపీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ కానీ, ఇంకా డిఫరెంట్ స్కామ్స్కి వీటితో నేను చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళ గురించి పోలీస్ స్టేషన్లో వెళ్ళి పోలీసులతో మాట్లాడడం కానీ, ఆర్ లీగల్ ఎయిడ్ లాయర్స్ని అపాయింట్ చేయడం కానీ, దీని అందరూ చూసి దీన్ని ఒక సర్వీస్ లాగా లాంచ్ చేయాలనిపించింది. ఎందుకంటే చాలామందికి ఇంకా పోలీసులు అన్న, కోర్ట్స్ అన్న ఇదంతా చాలా భయం. అండ్ దే థింక్ చాలా మనీ కూడా అవుతుందనేసి ఒక భావన ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది చాలామంది డబ్బులు పోయినప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ కానీ, ఎమోషనల్ స్టేట్ కానీ చాలా యాంగ్విష్గా ఉంటారు. ఏంటంటే ప్రాపర్గా ఉండదు. సో ఫస్ట్ వీళ్ళని కౌన్సిల్ చేయడం కానీ, గైడెన్స్ చేయడం కానీ ఇంపార్టెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే 1930 గవర్నమెంట్ వెబ్సైట్ పోర్టల్స్ దే ఆర్ వర్కింగ్ రియలీ గుడ్. బట్ అవన్నీ చాలా ఓవర్ బర్డెన్ అయిపోయింది. ఎందుకంటే స్టాఫ్ కానీ వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ కేస్ కానీ, సైబర్ క్రైమ్ కానీ చాలా పెరుగుతుంది. సంవత్సరానికి ఒక ఒఫీషియల్ స్టాట్స్ 25,000 కోట్ల వరకు అని స్టాటిస్టిక్స్ ఉంది. డీజీ రక్ష సేవలు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా డీజీ రక్ష వెబ్సైట్ ద్వారా బాధితులు సహాయం పొందవచ్చు. కేవలం నామమాత్రపు ఫీజుతోనే తమ సేవలు పొందవచ్చని చెబుతున్నాడు రంజిత్. ఫస్ట్ మాట్లాడేసి వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అసలు జరిగింది ఏంటి అనేది వి అండర్స్టాండ్. అండ్ డీటెయిల్స్ ఏమేమైతే ఉన్నాయో, వాళ్ళు పేమెంట్స్ ఎలా చేస్తారు, క్యాష్, ఆన్లైన్ ఆర్ డీటెయిల్స్ అన్నీ సేకరించడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఈ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని మోటివేట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపడం, అండ్ అక్కడ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించడం, ఇదంతా చెప్పడం జరుగుతుంది. సో దట్ దీంతో పాటు కోర్టు నుండి బ్యాక్ ఆర్డర్, అంటే మనీ బ్యాక్ ఆర్డర్ రావడం జరుగుతుంది. దాన్ని ఎక్కడ ఏ బ్యాంక్ పంపాలి, ఇదంతా కూడా వీల్ హెల్ప్ దెమ్ అండ్ గైడ్ దెమ్ టు గెట్ దర్ మనీ బ్యాక్. ఇప్పటిదాకా నేను పర్సనల్ అండ్ డీజీ రక్షది కలిపేసి more than 50 పీపుల్కి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం వాల్యూ రిపోర్ట్ చేయడం క్రోడ్స్లో ఉంది. ప్రజెంట్ digirksha.org వర్చువల్ కాబట్టి మీరు ఇండియా నుండి ఎక్కడ నుండి సర్వీసెస్ అవైల్ చేయొచ్చు. మా బేసిక్ కౌన్సిలింగ్ అండ్ థింగ్స్ ఆర్ ఫ్రీ. ఇఫ్ నెససరీ విల్ చార్జ్ సంథింగ్, అది కూడా ఓన్లీ నెససరీ అవుతానే. అండ్ వీ గో బై ద రికవరీ థింగ్.
సైబర్ నేరగాళ్లు ఎప్పుడైనా ముందుగా ఏదో ఒక ఆశ చూపుతారని, అలాంటి ప్రలోభాలకు లొంగకపోతే ఎవరూ మోసపోయే అవకాశమే ఉండదని అంటున్నాడు రంజిత్. మోసపోయాక బాధపడటం కంటే ముందే అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నాడు డీజీ రక్ష సాంకేతిక బృంద సభ్యుడు రాకేష్. డీజీ రక్ష అనేది ప్రతి సామాన్యులకి అందుబాటులో ఉండే పోర్టల్. దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఎటువంటి ఫ్రాడ్, ఆన్లైన్ అమౌంట్ పోవడం, అది యూపీఐ ద్వారా కానీ ఏదైనా చిన్న లింక్ ద్వారా కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోన్, షేర్ మార్కెట్ ఇలాంటి ఏవైనా అవుతే మీరు డిజిరక్షకి రావచ్చు. digirksha.org. దీంట్లో చాలా సింపుల్ పద్ధతి. మీరు ఒకసారి ఆ పోర్టల్లోకి రాగానే మిమ్మల్ని డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా డిజిరక్ష టీమ్ మెంబర్స్కి మీకు పరిచయం అవుతారు. దాంట్లో మీరు ఎలా అయితే మోసపోయారో, ఎలాంటి ఫ్రాడ్లెంట్ లాస్కి మీరు పోయారో అది మీరు వివరిస్తారు. దీని ద్వారా మీకు కావాల్సిన సహకారం మా కౌన్సిలర్స్ ఇస్తారనమాట. ఇది ఈ యొక్క కంప్లీట్ జర్నీ. ప్రజా సమస్యల నుంచి పుట్టిన ఒక్క ఆలోచన సైబర్ క్రైమ్ బాధితులు ధైర్యంగా ముందడుగు వేసి సమస్య పరిష్కరించుకునేందుకు అండగా నిలుస్తోంది. సైబర్ మోసానికి గురైన వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సైబర్ వెబ్సైటు పోలీసులనే కాదు, digirksha.com అనే వెబ్సైట్ని ఆశ్రయించిన మేము వారికి లీగల్గా పోలీస్ స్టేషన్ పరంగా అన్ని సహాయాలు చేస్తాము. అంతేకాదు తాత్కాలిక రుసుము మాత్రమే తీసుకొని పేదలకు సాయం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.